హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా వెజ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి వెజ్ చీజ్ శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవడానికి బ్రెడ్, చీజ్ స్లైసెస్, ఆనియన్స్, టొమాటోస్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అవసరమండి. వెజ్ చీజ్ శాండ్విచ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. వితిన్ 5 minutes అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటే వితిన్ 5 minutesలో చేసుకోవచ్చు. మనకి ఏమి బయటవి లైక్ శాండ్విచ్ మేకర్ ఇలాంటివి ఏం అవసరం లేదండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. అండ్ టొమాటోస్ కూడా నేను 1 బ్రెడ్ ప్యాకెట్కి వచ్చి 5 చీజ్ స్లైసెస్ అండ్ 3 ఆనియన్స్, 3 టొమాటోస్ తీసుకున్నాను. ఇలా చిన్న టొమాటోస్ కింద కట్ చేసుకోవాలి. అండ్ ఇలా ఆనియన్స్, టొమాటోస్ పీసెస్ ఇలాగా ఒక బౌల్లో తీసుకొని అండ్ చిల్లీ పౌడర్, సాల్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇదంతాని. మనకు కావాలంటే చాట్ మసాలా కూడా వాడుకోవచ్చు. నాకు ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి నేను యూస్ చేయలేదు. దట్టు అదంతా హెల్దీ కాదు కాబట్టి కూడా యూస్ చేయలేదు. ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వితిన్ 5 minutesలో చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా చేసేసుకోవచ్చు, అసలు వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు. అండ్ మనకి మార్నింగ్ దోశకి, ఇడ్లీకి ఏమైనా పిండి లేనప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టుకోవచ్చు. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక పెట్టచ్చు. అండ్ హస్బెండ్స్, వైఫ్స్ కూల్ చేసుకోవడానికి కూడా చేసి ఈజీగా పెట్టచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఇలాగ ఒక స్లైస్ మీద ఈ స్టఫింగ్ ఇలా పెట్టేసుకొని దీని మీద చీజ్ స్లైస్ని చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇలా చీజ్ పెట్టుకోవాలి. చీజ్ పెట్టుకున్నాక దీన్ని ఇంకొక బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేసేసి ఇలాగ చీజ్ పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆనియన్స్, టమాటోస్ మిక్సర్ అది మిక్స్ చేసాం కదా సాల్ట్, చిల్లీ పౌడర్తో, దట్టు చీజ్ టేస్ట్ ఒకటి వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు చీజ్ స్కిప్ చేసుకోవచ్చు. కొంతమంది అన్హెల్దీ అని ఫీల్ అవుతారు, వాళ్ళు ఆప్షనల్. చీజ్ స్కిప్ చేసుకున్నా ఏం కాదు. ఓన్లీ ఆనియన్స్, టమాటోస్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాగా ఒక బ్రెడ్ స్లైస్తో ఇలా క్లోజ్ చేసి ఒక ప్యాన్, మనకి దోశలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, దానికి మనం గీ అప్లై చేసుకొని ఇలాగా అది కొంచెం వేడయ్యాక మనం ఆ బ్రెడ్ స్లైస్ అది పెట్టుకుంటే ఈజీ శాండ్విచ్ రెడీ అయిపోద్దండి. మనకి పెద్దగా శాండ్విచ్ మేకరు, టోస్టరు ఇలాంటివి ఏం అవసరం లేదు. మనకి ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది ఎంత ఈజీగా అయిపోతుంది, టేస్ట్ ఎలా ఉంటుంది అని కూడా భయపడక్కర్లేదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఇట్లా 2 sides మనం రోస్ట్ చేసుకోవాలి గీ అప్లై చేసుకుంటూ. అంతే, మనకి ఈజీగా శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఒక్కసారి టేస్ట్ చేయండి. అంతే, ఈజీగా వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. వీడియో ఇక్కడ వరకు చూసారంటే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.